హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మా ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఇది మీకు ఇంతకు ముందే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, కానీ ఫుల్ వీడియో అప్లోడ్ చేయడం అనేది మర్చిపోయాను అనమాట. సో ఇప్పుడైతే నేను ఫుల్ వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను. జస్ట్ 2 minutes వీడియోనే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే దేవుని ఫోటోలకి అయితే మంచిగా పూలు పెట్టేసుకుని పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. కింద వచ్చేసి నేను సత్యనారాయణ స్వామి పూజకి కొంచెం టైం పడుతుంది కాబట్టి కింద అయితే నేను సత్యనారాయణ స్వామి పటం పెట్టేసుకున్నాను. ఈ విధంగా కింద పెట్టేసుకొని పూజ సామాగ్రి నైవేద్యాలు అన్నీ కూడా కింద పెట్టుకున్నాను అనమాట. నైవేద్యానికి నేను ఇక్కడ గారెలు, చక్కెర పొంగలి, అన్నవరం సత్యనారాయణ స్వామికి ఇష్టమైన ప్రసాదం ఏంటి అంటే గోధుమ పిండి ప్రసాదం. సో గోధుమ పిండి ప్రసాదం కూడా చేసి నేను ఇక్కడైతే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ముందుగా రాగి చెంబులో మంచినీళ్ళు పోసుకొని కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, కాయిను, పూలు వేసుకుని పెట్టుకోవాలి. రాగి చెంబు, రాగి పాత్ర అయితే ఇలా పెట్టుకోవాలి. దీపారాధనకి కుందుల్లో 3 ఒత్తులు వేసి నూనె అయితే పోసుకొని పెట్టుకోవాలన్నమాట. చూడండి, నేను ఇక్కడైతే స్వామివారికి అరటి పండ్లు, యాపిల్ పెట్టుకున్నాను అనమాట తాంబూలం కింద. ఇక్కడ కంకణం కూడా కట్టేసుకొని రాగి పాత్రకి ఇలా పెట్టుకున్నాను. నాకు ఎప్పుడైనా సరే ఏదైనా చెయ్యాలి అంటే మాత్రం వెంటనే చేసేసుకుంటాను. ఇంట్లో ఏ పూజ అయినా సరే ఈ విధంగా నాకు ఎప్పుడు చేయాలి, అది ఎంత పనైనా సరే పూజ కోసం ముందుగానే రెడీ చేసి పూజ అయితే చేసేసుకుంటాను అనమాట. ముందు క్లీన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ముందుగా ఇంట్లో నేనైతే క్లీన్గా చేసి పెట్టుకుంటాను. ముందు క్లీన్ చేసిన తర్వాతే పూజ అయితే చేస్తానన్నమాట. కొంచెం కూడా నేను ఉంచను అనమాట. ఇల్లు అయినా కానివ్వండి, దుప్పట్లు అన్నీ కూడా మొత్తం శుభ్రం చేసుకొని పూజ అయితే చేసుకుంటాను. ఇక్కడ నేనైతే వీడియోలో సత్యనారాయణ స్వామి పూజ అయితే చేసేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.